మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్డు సమరన్నారు మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన నెలంతా దేవుడు తన కృపలో మనందరినీ కాపాడు సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క నెలలోనికి అనగా ఫిబ్రవరి నెల మొదటి వారంలోనికి మనందరినీ ప్రవేశపెట్టి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మనమందరము కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క మహాకృపలో మనమందరము కూడా ఎపిఫానియాలోని చివరి వారముగా ఉన్నటువంటి 4వ ఆదివారంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఈ ఎపిఫానియా ఆదివారంలో ఉన్నటువంటి ప్రత్యక్షత ఏమిటి అంటే, యేసుక్రీస్తు ఆయన ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో రివీల్ చేసుకోవడం, తాను రివీల్ చేసుకోవడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి లేఖనములను మనం ఆలోచన చేస్తూ ఉంటే మనకి ఇవ్వబడినటువంటి లేఖన అంశములుగా పత్రికా పాఠ్యభాగముగా పరిశుద్ధుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘానికి లేఖ రాసినటువంటి లేఖలో 13వ అధ్యాయంలో 8వ వచనం నుండి 10వ వచనం వరకు, అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన మత్తయి రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 23వ వచనము నుండి 27వ వచనము వరకు ఉన్నటువంటి లేఖన అంశములు ఈ వారం మనకు పాఠ్యభాగములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ఆత్మదేవుని సహాయాన్ని కోరుకుందాం. కృపయు కనికరం గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దేవా, నీ కృపను బట్టి ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి రావడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దేవా, గతించిన నెలంతా నీ కృపలో మమ్మల్ని కాపాడి ఫిబ్రవరి నెల మొదటి వారంలోకి నీ సన్నిధానంలో నీ బిడ్డగా మేమందరము చేరి నీ స్తుతించి గణపరిచి ఆరాధించే భాగ్యము మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, కొద్ది నిమిషములు ఈ వాక్యము ధ్యానప్రాయంటుండగా నీ ఆత్మచేత నన్ను మమ్మ నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా చేయమని, మహిమ పొందుకోమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఎపిఫానియాలో 4వ ఆదివారంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఈ 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖనములను మనము ధ్యానం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మరి ముఖ్యముగా ఈ సువార్త పాఠ్యభాగము పరిశుద్ధుడైనటువంటి మత్తయి రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 23వ వచనము మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో అనే విషయాలు ఈ ఎపిఫానియాలోని ఈ 4 ఆదివారాల్లో మనం ప్రత్యేకముగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఏమిటి అంటే, యేసుక్రీస్తు యొక్క ఆ శక్తిని గురించి ఆలోచన చేస్తూ ఉంటాను. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఈ సమస్త సృష్టి మీద ఎలాంటి అధికారం కలిగి ఉన్నాడో కూడా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠముగా చేసుకున్నటువంటి దేవాతి దేవుడు ఈ సృష్టి సమస్తమును కూడా తన ఆధీనములో ఉన్నది, ఆయన చేత సృష్టించబడినది, ఆయన ఆజ్ఞకు లోబడుచు ఉన్నది. అయితే ఆయన చేతి పని అయినటువంటి మనము ఆయన చిత్తాన్ని జరిగించలేకపోతూ ఉన్నాం. ఈ ప్రకృతి సమస్తము కూడా ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నాయి. ఈ భూమి, ఆకాశము, గాలి, నీరు, వాయువు, అగ్ని, మన భాషలో పంచభూతాలు అంటూ ఉంటాం. ఇవన్నీ కూడా ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాయి. అయితే ఆయన బిడ్డలైనటువంటి మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చలేని వారిగా అనేక సందర్భాల్లో ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా ఆయన కోపానికి మనము గురి కావాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దేవుడు తన విశేషమైనటువంటి మహాకృపను బట్టి నిన్ను నన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి.
ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి పరిశుద్ధమైనటువంటి మత్తయి రాసినటువంటి సువార్త 8వ అధ్యాయములో ఈ 8వ అధ్యాయము 23వ వచనం నుండి 27వ వచనం వరకు ఉన్నటువంటి లేఖనాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన సముద్రము లేదా లేక సరస్సు మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు అనేటువంటి మాటలు చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉంటే, ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడను. అప్పుడు ఆయన నిద్రించుచూ ఉండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చు ఉన్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో ఆయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకుని. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. ఆయన ఎట్టివాడో, ఆయన ఎలాంటి వాడో అని శిష్యులందరూ కూడా చెప్పుకొనుచు గాలియు సముద్రమును సమస్తమును లోబడుచు ఉన్నవి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ ఇవ్వబడినటువంటి లేఖనాలు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన ఎట్టివాడో, ఎలాంటి వాడో అనేటువంటి ఆలోచన యేసుక్రీస్తు శిష్యులకు రావడం మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే, యేసుక్రీస్తు శిష్యులు పరిచర్య చేయడానికి ఒక రకముగా ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఒక రకమైనటువంటి ట్రైనింగ్ పీరియడ్ తీసుకుంటూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయనతో సహవాసం వచ్చేసి ఆయన యొక్క గుణగణములను, ఆశ్చర్య కార్యములను, ఆయన శక్తిని, ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన జీవిత విధానం ఎలా ఉంటుందో అన్నీ కూడా వాళ్ళందరికీ, ఆ శిష్యులందరికీ యేసుక్రీస్తు రివీల్ చేశాడు, అర్థమయ్యేలా చేశాడు. ఎందుకంటే ఆయన పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత ఇంకెవరికి ఆయన శరీర రీతిగా కనపడడు కాబట్టి ఆయన ముందుగానే అన్ని కూడా శిష్యులకు తెలియచేసినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ఈ భూప్రపంచాన్ని తలక్రిందులుగా చేసినటువంటి వారు ఎవరు అంటే అపోస్తలులు. ఈ 12 మంది శిష్యులే తలక్రిందులుగా చేయడం అంటే తిరిగేసేయడం కాదు, కానీ యేసుక్రీస్తు ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన శక్తి ఏమిటో వారు పొందుకున్న వారే, ఆత్మ అభిషేకం చేత నింపబడిన వారే అనేక అద్భుతములు, సూచక క్రియలు, ఆశ్చర్య కార్యములు, మహాశ్చర్య కార్యములు ఇవన్నీ కూడా చేశారు. ఎలా అంటే ఆత్మ చేత నింపబడిన వారే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడానికి దే నీడ్ ట్రైనింగ్. ఎంతకాలం అంటే ఈ 33.5 సంవత్సరాల కాలంలో ఆయన 3.5 సంవత్సరాలు ఈ పరిచర్య చేస్తూ ఉంటున్నప్పుడు శిష్యులు కూడా ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఎన్నో తెలుసుకున్నారు. ఎలా ప్రకటన చేయాలి, ఎలా సువార్త ప్రకటించాలి, ఎలా డీల్ చేయాలి, అన్యుల మధ్య సువార్త ఎలా ప్రకటించాలి, ఎలా వాళ్ళని యేసు వైపు తిప్పాలి, ఎలా తర్కించాలి, తర్కములో నుంచి యేసుక్రీస్తుని గురించి ఎలా చూపించాలి, ఇవన్నీ కూడా శిష్యులు నేర్చుకున్నారు. ఈరోజు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మన ఆంధ్ర ఎవాంజలికల్ సంఘాల్లో మరి సేవకుడు యొక్క ట్రైనింగ్ పీరియడ్ కూడా 4 years మనం చూస్తూ ఉంటాం. ఎందుకు అవసరం అంటే అవసరమే. ట్రైనింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ప్రీచింగ్. ప్రకటించడం అంటే ట్రైనింగ్ చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే నీవు ఎలా ఉండాలనేది నువ్వు నేర్చుకోకపోతే ఎలా ప్రకటిస్తూ ఉంటావు? ఈవెన్ శిష్యులు కూడా నేర్చుకున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి వారు యేసుతో సహవాసము చేశారు, డైరెక్ట్ గా చూశారు. కాబట్టి వారు క్రీస్తు కొరకు గొప్ప యోధులుగా జీవించారు. ఈ మాట వినాలా, దేవుని మాట వినాలా అనేటువంటి ఒక అండర్స్టాండింగ్ వచ్చేసారు. ఒక కాన్ఫిడెంట్ తో వారు సువార్త పరిచర్య చేశారు. బ్రతుకుంటే క్రీస్తే, చావైతే లాభము అనే రీతిగా వారు పరిచర్య చేశారు. అలాగే చేశారు కూడా. వెండి బంగారాలు మా యొద్ద లేవు, నజరుడైన యేసు నామము దగ్గర ఉన్నది, ఈ నామము చాలు, ఈ నామమునే మేము ఆశ్చర్య కార్యము. ఏ నామం ఇది? యేసు నామము, శక్తి గల నామము. అన్ని నామముల కన్నా పైనామమును వారు కలిగి ఉన్నారు. అదే యేసు క్రీస్తు నామము.
ఈయన ఎలాంటి వాడు అంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, విచ్చుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు అని యెషయా ప్రవక్త ద్వారా దేవాతి దేవుడు ముందుగానే ప్రవచించాడు, తెలియచేశాడు. ఆయన శాంతికర్త, నా శాంతినే మీకు ఇస్తూ ఉన్నాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేశారు. చాలా మంది శాంతి దూతలు వచ్చారు, తర్వాత అశాంతి దూతలుగా మారిపోయారు. ఎవరిని విమర్శించట్లేదు, కానీ నిజమైన శాంతి దూత యేసుక్రీస్తు. నా శాంతినే మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. ఆయనతో ఉంటే మనకు శాంతి, సమాధానము, నెమ్మది ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఆయన ఎలాంటి వాడు అనేది ఈ ఉదయకాల సమయం మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, ఆయన ఎలాంటి వాడంటే నమ్మదగిన వాడు, ఆపత్కాలములో నమ్మదగిన వాడు, విడువని వాడు, ఎడబాయిన వాడు, నీకు తోడుగా ఉంటాను వాగ్దానం చేసిన వాడు, ముదిమి వచ్చే వరకు నీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం చేసిన వాడు, ఎవరు విడిచిపెట్టకపోయినా నీకు తోడుగా ఉంటాను, శ్రమలలో, వేదనలో, ఇరుకులో, ఇబ్బందులో, సంతోషములో, అన్ని విషయాల్లో కూడా నేను నీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం చేసిన వాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, నేను మీతో స్నేహము చేయాలని ఆశపడుతూ ఉన్నాను అని కోరినటువంటి దేవాతి దేవుడు. ఆయన ఎవరు అంటే స్నేహితుడు, ఆయన ఎవరు అంటే రక్షకుడు, ఆయన ఎవరు అంటే ఆదరణకర్త, ఆయన ఎవరు అంటే నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, ఆయన ఎవరు అంటే నీ పక్షమున వాద్యమాడువాడు, ఆయన ఎవరు అంటే నీ కొరకు రెండవసారి మధ్యాకాశమునకు వచ్చి నిన్ను కొనుక్కోవడానికి, ఆయన ఉన్న స్థలములో నిన్ను కూడా తీసుకుని వెళ్ళడానికి ఆయన సిద్ధముగా ఉన్నటువంటి దేవాతి దేవుడు. అయితే ఆయన ఉన్న స్థలంలో మనం ఉండాలి అంటే మనం సరి చేసుకోవాలి. ఎలా? దేవుడి యొక్క వాక్యంతో. కాబట్టి ఈ భూమి మీద ఉన్నంత కాలం ఆయన మనం ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఉంటూ ఉన్నాడు. కొమ్మరి ఆ బంకమంటును ఏ రీతిగా అయితే ఇష్టమైనటువంటి రీతిగా మలుస్తూ ఉంటూ ఉంటాడో, యేసుక్రీస్తు వారు కూడా తన వాక్యము చేత నిన్ను నన్ను కూడా మలుస్తూ ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. బిడ్డలుగా, ప్రియమైనటువంటి కుమార్తెగా, ప్రియమైనటువంటి కుమారులుగా ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. చూడాలనేటువంటి ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన సరిచేస్తూ ఉన్నాడు. మీ యోహాను సువార్త 15వ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ మీరు బహుగా ఫలించాలి అనేది దేవుని యొక్క కోరిక. అందుకే ఆయన ఈ లోకంలో ఆయన మనం సరిచేస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించే వారిగా నిన్ను నన్ను కూడా వాడుకుంటూ ఉన్నాడు, ఎన్నుకున్నాడు. ఎన్నిక లేని మనలను దేవుడి యొక్క విశేషమైనటువంటి కృప చేత ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయన ఎవరు అంటే ప్రేమించేవాడు. ఆయన ఎవరు అంటే ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడు. పాత నిబంధనలో మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, ఇశ్రాయేలు యొక్క చరిత్రను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, ఆ సముద్రం, ఎర్ర సముద్రం దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు, ముందు సముద్రము, వెనక ఫరో సైన్యము. ఏం చేయాలనేటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను అని వాగ్దానం చేసినటువంటి దేవాతి దేవుడు సాగిపోవడి అనేటువంటి మాటను సెలవిస్తూ, నీ చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాన్ని నువ్వు కొట్టు అని చెప్పిన తర్వాత సముద్రం 2 పాయలుగా చీలిపోవడం మనము చూస్తూ ఉన్నాం. అరణ్యములో, ఎడారులలో ద్వారములను కలగజేసేవాడు, సముద్రములో మనకు రోడ్డు మార్గమును కలగజేసినటువంటి వాడు, ఇరుకులో విశాలతను కలగజేసినటువంటి వాడు, మనము సేవిస్తున్నటువంటి దేవాతి దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎవరంటే ఆశ్చర్యకరుడు. ఆయన ఏదైనా చేయగలడు. ప్రియమైన వారులారా, ఆయన ఏదైనా చేయగలడు. నీకోసం ఆయన దిగి వచ్చేసాడు. ఇంకంతకన్నా ఏంటి ఆయన చేయడు? ఆయన అన్నీ చేసేసాడు, ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు. సముద్రం 2 పాయలుగా చేశాడు, 6 నెలలు నడిపించాడు. నీ మీదకు ఏ రీతికైతే లేస్తూ ఉన్నారో వారందరినీ కూడా లయం చేసే దేవాతి దేవుడు. శత్రు సైన్యము నీ మీద వస్తూ ఉంటున్నప్పుడు వారందరికీ కూడా నీ మీద ఏ హాని చేయకుండా చేసే దేవాతి దేవుడు.
నీకు విరోధముగా రూపించిన ఏ ఆయుధమును కూడా వర్ధిల్లకుండా దాన్ని లయము చేసే దేవుడు, ప్రక్షాళన చేసే దేవాతి దేవుడు, నీవు సేవిస్తున్నటువంటి దేవాతి దేవుడు. ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడు. కీర్తన గ్రంథం 46వ సంకీర్తన మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును అయి ఉన్నాడు. ఆయన ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడు. ఎవరినైనా ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడు. ఎన్ని ఆపదలు వచ్చినప్పటికీ కూడా నా కృప నీకు చాలు అని చెప్పినటువంటి దేవాతి దేవుడు. పౌలు అంటాడు కదా, నా కృప నీకు చాలు అనేటువంటి మాట నువ్వు నాకు ఇచ్చావు, చాలు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవాలి. అంటున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడు. దేవుని నామానికి మహిమ కలుగును. ఆపత్కాలములలో నమ్మదగినటువంటి వాడు. అపాయములో నీవు ఉన్నప్పటికీ కూడా ఉపాయాన్ని ఇచ్చే దేవాతి దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును. పౌలు అంటాడు కదా కొరింథీ సంఘానికి రాస్తూ ఈ మాట మాట్లాడుతూ ఉంటాడు, అపాయములో ఉన్నను కేవలము మేము దేవుని యొక్క సహాయం చేత మేము విడిపించబడుతూ ఉంటాము, త్రొక్కబడుచు ఉన్నప్పటికీ కూడా దేవుడు మమ్మల్ని లేవనెత్తుతూ ఉంటాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఇంకా ఈ 46వ కీర్తన మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనకు ఆశ్రయము దుర్గము, నా కోట కొండ బండ అండ సమస్తము కూడా ఆయన అయి ఉన్నాడు. దావీదు సెలవిచ్చిన రీతిగా నీవు కూడా ఆయన మీద ఆధారపడితే నిజముగా నీకు ఆయన అండగా ఉంటాడు. ఆయన నీకు అండగా ఉంటాడు, కానీ ఎంత మాత్రము కూడా దండగా కానే కాదు. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. నమ్ముపుట నీవునైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. గత వారం మన విశ్వాసం గురించి ఆలోచన చేస్తాం. ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు కదలక నిత్యము నిలిచి సియోను కొండవలే ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. నీవు నాకుండగా కలవరపడి కొండల వైపు నేను చేతులెత్తి ఉన్నప్పుడు నీవు నాకున్నావు యేసయ్యా, నీవు నాకు తోడుగా ఉన్నావు అనేటువంటి పాటను పాడుతూ ఉంటాం. కలవరపడినే కొండల వైపు నా చేతులెత్తుదునా, ఆ పాటలు నీవు నాకుండగా నీవే నా అండగా. ఆయన ఎవరు ఉన్నాడు? మనకు అండగా ఉన్నాడు. ఆయన దండగా కాదు గాను ఆయన అండ అయినటువంటి దేవాతి దేవుడు. ఎంత అండ అంటే కొండంత అండ. దేవుడు నామానికి మహిమ కలుగుగాక. ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడు. కావున భూమి మార్పునందును నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములను ఘోషించుచు మురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలను మనము భయపడము. ఇది ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ కూడా పరిస్థితులు యేసు వైపు చూస్తూ ఉన్నప్పుడు భయపడవలసిన అవసరం లేదు. పేతురు నీళ్ల మీద నడుస్తూ ఉన్నప్పుడు యేసు వైపు చూస్తూ నడుస్తూ ఉన్నప్పుడు భయపడలేదు, సాగిపోయాడు. ఎప్పుడైతే అటు ఇటు చూశాడో భయపడ్డాడు. అయినప్పటికీ కూడా ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడు కాబట్టి నేను మునిగిపోతూ ఉన్నాను, రక్షించు ప్రభువా అంటే వెంటనే ఆపన్నహస్తం ఇచ్చి పైకి లేవనెత్తినటువంటి దేవతి దేవుడు. హీ విల్ గివ్ ఏ లిఫ్టింగ్ టు అస్. ఆయన మనకు సహాయకుడుగా ఉన్నాడు, లేవనెత్తువాడు, నిన్ను ఉద్ధరించువాడు, నిన్ను కాపాడువాడు, నిన్ను పోషించువాడు. సారిపతి విధవరాలను పోషించాడు. కరువులో ఉన్నప్పుడు ఆ 3.5 సంవత్సరములు విధవరాలను పోషించాడు. బుడ్డలో గిన్నెలో నూనె తరిగిపోలేదు, పిండి తరిగిపోకుండా చేసినటువంటి దేవతి దేవుడు. ఆయన పోషించువాడు. ఇశ్రాయేలు ప్రజలను అరణ్యములో మన్నాతో పోషించినటువంటి దేవతి దేవుడు. బండ నుండి నీళ్ళిచ్చినటువంటి దేవతి దేవుడు. ఆయన ఏదైనా చేయగలడు. నమ్మాలంతే. ఆయన నమ్మదగినటువంటి వాడు. ఈయన ఎలాంటి వాడు అంటే నమ్మదగిన వాడు. ఈయన ఎలాంటి వాడు అంటే సముద్రమును తుఫానును కమాండ్ చేసినటువంటి వాడు. ఒక రకంగా అది ఎందుకు వచ్చింది అంటే శిష్యుల యొక్క అనుమానాలన్నీ కూడా పటాపంచలు చేయడానికి, శిష్యుల యొక్క విశ్వాసాన్ని దృఢపరచడానికి, ఆయన సమస్త సృష్టి మీద అధికారం ఉన్నది అని చూపించడానికి ఆ తుఫాను అలా వచ్చింది. యేసయ్యకి తెలీదా?
తెలుసు. అయితే ఇట్ ఈస్ అ ట్రైనింగ్. ఎవరికి? ఆయన శిష్యులకు. దేవుని నామానికి మహిమ కలుగు. ఈ 33 సంవత్సరాల్లో, ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఎంతో వారు తర్ఫీదుని పొందారు. అటు తరువాత వారు ఆత్మచేత పొందుకున్న వారే ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశారు. వారి జీవితకాలం అంతా మనం చూస్తూ ఉన్నప్పుడు ఎన్నెన్నో అద్భుతములు. లోమా గారు మన దేశం రావడం, అన్ని ప్రాంతాలకు ఆ 12 మంది శిష్యులు వెళ్ళడం కూడా మనం చూస్తూ ఉన్నాం. తోడుగా ఉన్నవాడు, నీడ వలె మనల్ని వెంబడిస్తున్నటువంటి వాడు, ఆత్మదేవుడిని మనకి ఇచ్చినటువంటి దేవాతి దేవుడు. నీడ గురించి మనకు తెలుసు కదా. లైటింగ్ లో మనం అలా వెళుతూ ఉంటున్నప్పుడు మనం ముందుకు వెళుతూ ఉంటే సాగిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. చిన్నపిల్లలు కిడ్స్ చూస్తూ ఉంటున్నప్పుడు నేను చూసి వాళ్ళు భయపడిపోతూ ఉంటారు, ఎలా ఊగుతూ అలా ఉంటూ ఉంటారు. అలాగే ఆత్మదేవుడు నీకు తోడుగా ఉంటాడు, విడువని వాడు, ఎడబాయని వాడు, నీడవలే ఇన్విజిబుల్ గాడ్ నీలో ఉంటాడు, నీతో ఉంటాడు, నీకు ముందుగా ఉంటాడు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధలకుండా అన్ని లయపరుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయనకున్నటువంటి పేరు ఏమిటి అంటే, ఇంకొక పేరు అడ్డములను పడగొట్టువాడు. అడ్డములను పడగొట్టువాడు వాటికి ముందుగా పోవచ్చు ఉన్నారు. వారి గుమ్మములు పడగొట్టు దాని ద్వారా దాటిపోవచ్చు ఉన్నాడు. వారి రాజు వారికి ముందుగా నడిచింది. ఎవరు ఆ రాజు? యెహోవా వారికి నాయకుడిగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఎవరు ఆ రాజు అంటే సైన్యములకు అధిపతి యెహోవా. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. ఎంత గొప్ప పేరు కదా, సైన్యములకు అధిపతి యెహోవా. ఆ సైన్యం ఎంత సైన్యం అంటే అన్కౌంటబుల్ సోల్జర్స్ గాడ్ హ్యాస్. అన్కౌంటబుల్ సోల్జర్స్ ఆయనకున్నారు. సైన్యములకు అధిపతి యెహోవా. అమెరికా సైన్యం అనుకోవచ్చు, బ్రిటన్ సైన్యం అనుకోవచ్చు, ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి ఈ దేశాల్లో ఉన్నటువంటి అన్ని సైన్యాలు కలిపినప్పటికీ కూడా దేవుని సైన్యం ముందు నథింగ్. ఆయన పేరే సైన్యములకు అధిపతి యెహోవా. ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అబ్రహాము దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఈ ఉదయకాల సమయంలో ఆయన ఎలాంటి వాడు అంటే, సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన ఎలాంటి వాడు అంటే, సమస్త సృష్టి మీద అధికారము కలిగినటువంటి వాడు. ఆయన ఎలాంటి వాడు అంటే, ఆయన ఏదైనా చేయగలడు. సముద్రం 2 పాయలుగా చేయవాడు, అరణ్యములో త్రావులను కలగజేయవాడు, నదులను ఎండిపో చేయగలిగినటువంటి వాడు, అరణ్యములో నీళ్లను ఉబికింప చేయగలవాడు. ఆయన ఎలాంటి వాడు అంటే నువ్వు ఎలా అయినా ఊహించుకోవచ్చు. గొప్పవాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనతో నువ్వు సహవాసము చేస్తూ ఉంటే ఆయన ఎలాంటి వాడో నీకు అర్థమవుతుంది. శిష్యులు సహవాసము చేశారు, దేవుని కొరకు జీవించారు, దేవుని చేతిలో రాజకీయ మగుటముగా భూషణ కిరీటలుగా వాళ్ళు వాడబడ్డారు. ఆయన ఎలాంటి వాడో నువ్వు తెలుసుకోవాలి అంటే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. ఎలా అంటే, రండి ప్రయాసపడి భారం మోచిన సమస్తమైన వారులారా నా యొద్దకు రండి అని సెలవిచ్చినటువంటి దేవతి దేవుడు. కమ్ అంటు మీ, నా యొద్దకు రండి, మీ భారాన్ని తీసేస్తారు, మీకు తేలిక చేస్తూ ఉంటారు. వెంబడించండి, నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాను. ఐ ఆమ్ ద లివింగ్ గాడ్, ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్. నేనే సత్యము, ఇంకెవ్వరూ లేరు, నేను నిజమైనటువంటి వాడును, ఉన్నవాడును, అనువాడును అని సెలవిచ్చినటువంటి దేవాతి దేవుడు మనకున్నాడు. చాలదా? ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉండి ఏవేవో చూస్తూ ఉన్నాం. చాలు, ఇక చాలు. ఆయన దగ్గరకు వద్దాం, ఆయన ఘనపరుద్దాం, ఆయన స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం. నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్పినటువంటి దేవతి దేవుడు ఈ లోకంలో ఎవరైనా ఉండే కేవలము మన తండ్రి దేవతి దేవుడే. సైన్యములకు అధిపతి యెహోవా, అదే ఆయన యొక్క పేరు.
అలాంటి దేవుడు నీ కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి దిగి వచ్చేసాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎలాంటి వాడు అంటే దిగి వచ్చినటువంటి దేవభక్తి దేవుడు అంటూ ఉంటాడు కదా. నిర్గమకాండంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భారముతో రోధిస్తూ ఉన్నప్పుడు, దేవునికి మొరపెడుతూ ఉన్నప్పుడు అబ్రహాం మోషేతో మాట్లాడుతూ ఉంటాడు. అరే బాబు మోషే, ఇశ్రాయేలు చేసినటువంటి మరణ నా యొద్దకు చేరినది, నేను వారితో చేసినటువంటి నిబంధనని జ్ఞాపకం ఉంచుకుని ఉన్నాను కాబట్టి వారిని విడిపించడానికి నేను దిగి వచ్చేసాను. కమ్, నా దగ్గరికి రా, నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు. అలానే మోషే లోబడ్డాడు. ఒక గొప్ప నాయకుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఒక లెజెండరీ, ఎన్నో కార్యాలు దేవుని కొరకు చేసినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన ఆయన ఎలాంటి వాడంటే ఏదైనా చేయగలడు. నమ్ముడు నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. అందుకే అంటాడు, విశ్వాసము అన్నది నిరీక్షింపబడ్డవాడి యొక్క నిజ స్వరూపమై ఉన్నది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉంట అసాధ్యము. ఆయన వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకువానికి ఫలము దయచేయువాడని నమ్మాలి కదా. యెహోవా నా భాగమని నేను అనుకుంటూ ఉన్నాను అంటాడు భక్తుడు దావీదు. నీవెంతైనా నమ్మదగిన వాడవు అంటాడు దావీదు. నీ విషయం ఏంటి? అలాంటి నమ్మకత్వాన్ని కలిగి మనము ఉండాలి. ఈ రూపాంతర ఎపిఫానియా ఆదివారంలో ఆయన ఎవరు అంటే గొప్పవాడు, ఆయన ఎవరు అంటే నిజదేవుడు, ఆయన ఎవరు అంటే సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన ఎవరు అంటే నేను విమోచించినటువంటి వాడు, ఆయన ఎవరు నీ కొరకు వచ్చినటువంటి వాడు, ఆయన ఎవరు అంటే సృష్టికర్త, ఆయన ఎవరు అంటే ఈ సమస్త సృష్టి కూడా ఆయన మాటకు లోబడుతూ ఉన్నది. రక్షకుడు, పోషకుడు, విమోచకుడు, గొప్ప దేవుడు, త్వరలో రాబోతున్నటువంటి దేవతీయుడి దేవుడు. ఆయన ఎంత విశ్వాసం ఉంచి వారందరినీ కూడా తన యొద్దకు తీసుకువెళ్ళడానికి మీ హృదయంలో కలవరపడేయద్దు అని ముందుగానే చెప్పినటువంటి దేవుడు. కాబట్టి ఎన్ని శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఆయన ఉన్నాను, నేను చూస్తూ ఉన్నాను, నేను చేస్తాను, తగిన సమయమందు ఆయన మనల్ని హెచ్చించులాగున ఆయన బలిష్టమైనటువంటి హస్తముల కింద మనము దీన మనసు కలిగిన వారమై ఉంటే దేవతి దేవుడే ఒకనొక సమయం నేను హెచ్చిస్తూ ఉంటాడు. నీవు ఉన్న స్థలంలోనే నీ ప్రజల మధ్య నిన్ను ఒక గొప్ప నాయకుడిగా చేయబోతూ ఉన్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు సదా మనందరికీ దయచేయను గాక. ఆమేన్. దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎత్తబడినటువంటి వాక్యములు దీవించి ఆశీర్వదించండి. అనేకుల హృదయంలో నాటబడి నీ కొరకు జీవించే బిడ్డలుగా నీ యందు విశ్వాసం అంటుకట్టబడే బిడ్డలు ఉంటే నీ కొరకు అనుగ్రహించమని, మహిమ పొందుకోమని, చిన్న బిడ్డల మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఆయా అవసరతల కొరకు ప్రార్థన ఉన్నటువంటి బిడ్డలందరినీ దీవించండి. క్రీస్తు చేసినది మహిమైశ్వర్యములు బిడ్డల యొక్క ప్రతి అవసరత తీర్చిబడిన దాకా పలుకుచు మహిమ పొందుకోమని ప్రియకుమారుడు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీకు తోడేనుగాక. ఆమేన్.